మానిటర్. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి రైతు కష్టాన్ని తీర్చడానికి, రైతాంగాన్ని ఉద్ధరించడానికి తమ ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తుందని, ఈ దశలోనే నియోజకవర్గంలో పంట కాలువలను ఆధునీకరించి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని చట్టసభల సాక్షిగా మరోసారి ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య తన వాణి వినిపించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంలో నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో సాగునీరుకు రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, మన ప్రభుత్వంలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా వ్యవసాయ శాఖ చొరవ చూపాలని మంత్రికి విన్నవించారు. శ్రీమతి దివ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మా తుని నియోజకవర్గంలో సుమారు 6,000 ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం, చామవరం, తిమ్మాపురం, ఆనూరు, ఎస్ఆర్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టెయిల్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ ఎస్ఆర్నవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష. అదే కాకుండా రాజుపేట, గవర్పేట, హంసవరం, తిమ్మాపురం, ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన, ఇసుక వలన కూడిపోయినాయి అధ్యక్ష. ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వాటికి పూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష. వాటికి లైనింగ్స్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది అధ్యక్ష. మొత్తం 18 కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు మాత్రమే తవ్వించగలిగాం అధ్యక్ష. బ్యాలెన్స్ 5 కిలోమీటర్ల కెనాల్స్ కూడా తవ్వించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరికట్టవచ్చు అధ్యక్ష. మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉజ్జయ్ చౌదరి గారు, వెరీ బ్రీఫ్ సార్. చిన్న విజ్ఞప్తి సార్, కొన్ని ప్రధానమైన నిర్ణయాలు వచ్చినప్పుడు అనుభవంతో కూడుకున్న సలహాలు కూడా అవసరం అవుతాయి అనేది తమకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సమయపాలన కూడా చేయాలి. అదా ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుందనే దానికోసమే చెప్తున్నాను సార్. చెప్పండి. ఈ రోజు ఏదైతే ఎత్తిపోతల పథకాలు పుష్కరానికి సంబంధించి నా నియోజకవర్గంలోనే పంపవస్తుంది సార్. అసలు మొత్తం రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలని ఎత్తిపోతా ఉన్నాయి. కారణాలు ఏమిటి? మెయింటెనెన్స్ లేకపోవడం, కాలువ చివర భూముల దాకా నీరు అందించలేకపోవడం, లైనింగ్ లేకపోవడం, మోటార్లు రిపేర్ రావడం, షట్టర్లు లేకపోవడం, ఈ పరిస్థితి ఉంది. ఇవాళ పుష్కరానికి సంబంధించి అసలు ఎంత ప్రాజెక్టు యొక్క టార్గెట్ ఎంత, ఇవాళ సాగు అవుతుంది ఎంత? అలాగా మా దగ్గరే 5-6 పంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి సార్. రాజానగరం నియోజకవర్గంలో కానీ, రాజమండ్రి రూరల్లో కానీ, జగ్గంపేట, అనపర్తి, తుని దాకా కూడా వెళ్ళే ఈ ప్రాజెక్టులంతా కూడా నీరు జారిపోతున్నాయి. దాని మీద ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది, అసలు సమగ్రమైన ఎత్తిపోతల పథకాల మీద సమగ్ర విచారణ చేసి ప్రాజెక్ట్ వైజ్ గా టార్గెట్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఖర్చు పెట్టవలసింది ఎంత, మెయింటెనెన్స్ కి ఏం చేయబోతున్నారో తెలియజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అద్భుతం. మంత్రి గారు మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్లకుండా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. పర్లేదు సార్, సమయం చూసుకోవాలి అధ్యక్ష. చెప్పండి.